ఫిబ్రవరిలో జరుగుతున్న పార్లమెంటు సమావేశాల సందర్భంగా ప్రవేశపెట్టే బడ్జెట్లో రైతాంగానికి, కార్మికులకు, వ్యవసాయ కార్మికులకు, యువతకు ప్రధాన ప్రియారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా ఈ 10 ఏళ్ల కాలంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగం తీవ్రమైన ఇబ్బందుల్లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఆత్మహత్యలు పెరిగిపోయాయి. పండించిన పంట గిట్టుబాటు ధర లేదు. స్వామినాథన్ కమిషన్ అమలు చేస్తామని చెప్పిన నేటికి అమలు కాని దుస్థితి ఉంది. దాని ఫలితంగా పండించిన పంటకు నష్టపరిహారం కానీ గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం మూలంగా రైతాంగం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటా ఉన్న పరిస్థితి ఉంది. విద్యారంగానికి ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే ప్రతి బడ్జెట్లో విద్యారంగానికి ఖచ్చితంగా 20% నిధులు కేటాయించాలి. ప్రైమరీ విద్యను తీసుకున్నా, అప్పర్ సెకండరీ తీసుకున్నా, సెకండరీ ఎడ్యుకేషన్ తీసుకున్నా, హైయర్ ఎడ్యుకేషన్ తీసుకున్నా, ప్రైమరీ విద్య ₹1,00,000 ఫీజు లేనిది ఎక్కడా స్కూల్స్ లేవు. అలాగే సెకండరీ విద్య తీసుకుంటే 1,50,000 వరకు ఫీజు ఉంటుంది. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తీసుకుంటే 2-2.5 లక్షల వరకు ఫీజు ఉంటుంది. హైయర్ ఎడ్యుకేషన్ తీసుకుంటే మోర్ దాన్ 2.5 lakhs ఫీజు ఉంటుంది. అదే పిహెచ్డి అలాంటివి తీసుకున్నప్పుడు చాలా ఖర్చు వస్తుంది. మధ్యతరగతి ప్రజానీకం విద్య వైపు ఆకర్షితులు కావాలి అంటే ఇవన్నీ ప్రభుత్వమే కల్పించాలి. ప్రభుత్వ విద్యారంగానికి పెద్ద పీట వేయాలి. ప్రభుత్వ విద్యారంగానికి అత్యధిక నిధులు కేటాయించాలి. ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎరువుల విషయంలో కావచ్చు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి రసాయనిక ఎరువుల విషయంలో కావచ్చు, ప్రతి సంవత్సరం రేట్లు పెంచుకుంటూ పోతూ ఉన్నాడు. కానీ అందుకు తగ్గట్టుగా రైతుకు సంబంధించినటువంటి దిగుబడికి సంబంధించినటువంటి పంట విషయం లోపల గిట్టుబాటు ధర కల్పించడం లేదు. కాబట్టి వ్యవసాయ రంగానికి ప్రధానంగా అధిక శాతం బడ్జెట్ కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ బడ్జెట్లోనైనా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా ఇచ్చినటువంటి హామీల అమలు కోసం కేంద్ర ప్రభుత్వం నిర్దిష్టమైనటువంటి చర్యల్ని బడ్జెట్లో ప్రకటించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మొన్న మోడీ మన ప్రధాని గారు యూపీఎస్ సిస్టంలో కనీస పెన్షన్ 10,000 ఉంటుందని చెప్తున్నారు. అయితే అమలులో విషయానికి వచ్చినప్పుడు మా డిమాండ్ ఏంటంటే కనీస పెన్షను క్లాస్ 4 నుంచి అక్కడ బిఎస్ఎన్ఎల్ రిక్రూట్ అయిన వాళ్ళకి మినిమం పెన్షను 15,000 ఉండాలని మేము అడుగుతున్నాం. ఇవల్ల మన తెలంగాణ ప్రాంతం లోపల విద్యా దోపిడీ ఏ విధంగా ఉన్నదో మీ అందరికీ కూడా తెలుసు. ప్రైవేట్ సంస్థల లోపల విపరీతమైన ఫీజులు వసూలు చేస్తున్న సందర్భాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నా. కాబట్టి పేద విద్యార్థులకు, పేద వర్గాలకు ఈ విద్య అనేది అందుబాటులో లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తమ బడ్జెట్ లోపల, ముఖ్యంగా తెలంగాణకు రావాల్సిన బడ్జెట్ లోపల ప్రతి మండల హెడ్ క్వార్టర్ లోపల ఇంటర్నేషనల్ స్కూల్స్ మాదిరిగా ప్రతి మండల హెడ్ క్వార్టర్ లోపల విద్యాలయాలు వాళ్ళు కేటాయించాలని చెప్పి, విద్యాలయాలను వాళ్ళు ప్రకటించాలని చెప్పి ఈ బడ్జెట్ లోపల పెద్ద సంఖ్య లోపల విద్యారంగానికి, వారి తెలంగాణ ప్రాంతానికి వారు బడ్జెట్ లోపల పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా, కోరుతా ఉన్నా.